నమస్తే అన్న. నేను అంకూర్ కంపెనీ నుంచి వచ్చాను. నా పేరు సత్యనారాయణ. టెరిటరీ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి మనది కొత్త రకం విత్తనం ఇచ్చాం కదా మీకు, డెమో వెరైటీ. అది ఎలా ఉంది, ఎక్కడ వేసారు, ఏందన్న? మాది ఎదురుపట్టి విలేజ్ సార్. నేను గోవర్ధన్, మేము కృష్ణా ఏజెన్సీకి వచ్చాము. అవి అంకూర్ కంపెనీ బెండగింజలు శాంపుల్ ఇచ్చారు డెమోకి, అవి వేసాము. ఏమి ఇచ్చారు కంపెనీ? అవి కంపెనీ అంకూర్ కంపెనీ. అంకూర్ కంపెనీ 120 గ్రాములు ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఈ వరుసగా నాటి మీరు గుర్తులు పెట్టి 40 రోజుల తర్వాత మేము వస్తాం మీ విలేజ్ కి వచ్చి పొలంలో కాపు ఎట్లా ఉంది, దిగుబడి ఎట్లా చూస్తాం అన్నారు సార్. అవి ఇచ్చారు. తెచ్చినాక కాయ ఇరుగుడు కానీ, కాయ పచ్చదానం కానీ, రిజల్ట్ కూడా మన మార్కెట్ లో మీరు ఎక్కడ తెచ్చారు, ఇతరం ఎక్కడ వేసారని అడుగుతున్నారు సార్. రైతులంతా కూడా మీరు యాడ్ తెచ్చారు, మాకు కూడా ఇప్పించండి, ఇప్పుడు ఈ కోపి వేస్తాము అని రైతులు ఒక 5-6 మంది రైతులు వచ్చి తోటకాడ వచ్చి అడిగారు సార్. నేను పలానా దగ్గర కృష్ణా ఏజెన్సీ పోతే మనకు సత్యనారాయణని ఒకసారి మాకు 120 గ్రాముల ప్యాకెట్ ఇచ్చి ఈ సంవత్సరం వేస్తే వచ్చే సంవత్సరం నెక్స్ట్ నీకు ఇదే కంపెనీ నీకు రిజల్ట్ ఎట్టుందని దాన్ని బట్టి మేము ఇస్తామన్నారు సార్. మాది ఎదురుపట్టి విలేజ్, దుర్వాస్త్ర మండలం, తిరుపతి జిల్లా. నా పేరు గోవర్ధన్ సార్. ఇప్పుడు పక్క రకం వేశారు కదన్నా, దానికి ఇప్పుడు అంకూరు మీకు ఇచ్చిన కొత్త రకానికి ఏ విధంగా బాగుందంటారు మీరు? ఇది బాగుంది సార్. ఎలా దానికంటే ఎలా బాగుంది? ఇది మొగ్గ గాని, కాయ ఇరుగుడు గాని, పచ్చదానం గాని, కాయ కూడా నీకు మితంగా పొడుగు గాని, కాయ కూడా రంగు కూడా బాగుంది సార్. కలర్ ఆ కంపెనీ కంటే కూడా ఇది బాగుంది. వచ్చిన వాళ్ళంతా ఈ చెట్లు చూస్తున్నారు, ఈ ఇత్తనం ఏడ తెచ్చి వేసావు, నేను పలానా దగ్గర తెచ్చాను, మాకు డిమో ఇచ్చారు పలానా సార్ అని చెప్పాను. ఎరగడం ఎట్లుంది ఒకసారి ఇంచు కాయ చూద్దాం. ఇరుగుడు కూడా సూపర్గా ఉంది సార్. చూడు పట్టుకుంటే ఇరిగిపోతుంది సార్. బాగుంది సార్. బాగుందంట. బాగుంది. కాయ కూడా దించు. నంబర్ 1 సార్. మంచిగా ఉంది. కాయ కూడా మితగా బాగుంది. వచ్చే వాళ్ళంతా ఈ కాయలు ఎక్కడే సార్ ఇత్తనం మాకు కూడా ఇప్పించండి. రైతులు ఒక 5 మంది వచ్చి అడిగారు సార్. తోటకాడ నిన్న కూడా వచ్చారు సార్. ఇప్పుడు కాయ మితంగా ఉంది కదా, పొడవు కానీ ఉంది. 21 కోత అయింది కదా సార్. 21 అయింది. ఎక్కడన్నా తెల్ల చెట్లు రావడం కానీ? తెల్ల చెట్లు అయితే ఏం లేదు సార్. కాయ ఒకటిగానే ఉంది. తెల్లకాయ కూడా కానీ, మైట్స్ కానీ ఏం లేదు సార్. చెట్టు కలర్ కానీ, పొజిషన్ కానీ, ఇరుగుడు కూడా సార్ ఇద్దాం సార్. ఇదంతా కూడా మన కంపెనీ సార్. ఇదంతా కూడా మంది సార్. ఇదిగోండి సార్. బాగుంది సార్. బాగుంది. రిజల్ట్ బాగుంది. రైతులు ఏంటంటే మాకు కూడా ఇప్పించి మేము ఇప్పుడు ఏమన్నా వేస్తామంటే సార్ సెప్టెంబర్లో వస్తాయని చెప్పాడు అని చెప్పాను సార్. నేను కొంచెం హైట్ కూడా బాగున్నాయి సార్. హైట్ తక్కువ అంటారా? ఏం లేదు, ఇంకెదుగుతుంది సార్. అదే ఇప్పుడు 21 కోత అయింది కదా, ఇంకా 4 రోజులు వెనక ముందు 2 నెలలు కాపుగా సార్. గనుపు ఎట్టుందంటారు? గనుపు కూడా బాగుంది సార్. ఎంత ఒక అంగుళం కూడా లేదు. అంగుళం కూడా లేదు సార్. బాగుంది. ఇప్పుడు చూడండి, ఇరుగుడు కూడా చూడండి సార్. కరెక్ట్ మొదట్లో ఇరిగిపోతుంది సార్. అంగుళం కూడా లేదు. లేదు సార్. చాలా దగ్గరగానే ఉంది సార్. చెట్టు కలర్ కూడా బాగానే ఉంది సార్. పొజిషన్ మనకి మైట్స్ ఆకు, పసుపాకులు రావటం కానీ అలాంటివి కూడా ఏం లేదు. రిజల్ట్ బాగుంది సార్. మొత్తం ఇక్కడ వరకు కదా మంది? అవును సార్. అక్కడ వరకే సార్. అక్కడ వరకే. సార్ 21 కోత అయింది సార్. 21 అన్న ఒకసారి మనం ఎన్ని కటింగ్లు వచ్చింది ఏందనేది ఒకసారి లెక్క పెడదామా? లెక్క పెడతారా? లెక్క పెడతా చూడండి ఒకసారి. చూడండి కింద నుంచి లెక్క పెడతాం. కింద నుంచి చూడు. కింద నుంచే సార్. 1 పెద్దగా లెక్క పెట్టు. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 కటింగ్లు అయింది సార్. 17